హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాఫెల్ యుద్ధ విమానాన్ని ప్రవేశపెట్టడం ప్రపంచానికి, ముఖ్యంగా భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే వారికి బలమైన సందేశం అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాను నేరుగా ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. భద్రత దృష్ట్యా రాఫెల్ జెట్ల ప్రవేశం మరింత అనుకూల సమయంలో జరగలేదని భారత వైమానిక అధిపతి భదౌరియా అన్నారు. గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ ఇప్పటికే విమానాలను నడిపిందని, అధునాతన ఆయుధాలను కాల్చడం సహా ఇతర యుద్ధ విమానాలతో తీవ్ర సమగ్ర శిక్షణ పొందిందని ఆయన తెలిపారు. కాబట్టి ఈరోజు ఈ అధికారిక ఇండక్షన్ ఐఏఎఫ్లోకి ఈ విమానం యొక్క కార్యాచరణ ఇండక్షన్ను సూచిస్తోంది. మేము వెళ్లి డెలివరీ చేయడం మంచిది అని అన్నారాయన. ఒకవేళ భారతదేశం హార్నెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అది భారత వైమానిక దళానికి రాఫెల్ మరియు హార్నెట్లతో ఎలాంటి పోరాట పాత్ర లేదా సంబంధిత కార్యకలాపాలకు సిద్ధంగా ఉండేలా వ్యూహాత్మక మార్పును నిర్ధారిస్తుంది. 23 ఏళ్ల క్రితం రష్యా నుంచి సుఖోయ్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ చివరిసారిగా యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. కనీసం 42 అధీకృత బలంతో IAF-31 ఫైటర్ స్క్వాడ్రన్లకు దిగజారింది. రఫెల్ చైనాకు చెందిన చెంగ్డు యుద్ధ విమానమైన J-20 కంటే చాలా గొప్పది. ఇది 5వ తరం యుద్ధ విమానం అని నమ్ముతున్నప్పటికీ ఇది బహుశా 3.5 తరం విమానం కావచ్చు. ఇది సుఖోయ్లో ఉన్నటువంటి 3వ తరం ఇంజన్ను కలిగి ఉంది. భారతదేశం కోసం రాఫెల్ యుద్ధ విమానాలను పరీక్షించిన ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ అని అన్నారు. J-20 యొక్క స్టెల్త్ లక్షణాలను కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని భారత వైమానిక దళం చేసిన అనేక విశ్లేషణల ఆధారంగా నిపుణులు అంటున్నారు. J-20 అత్యంత రహస్యంగా ఉండే విమానమని, మరియు అది కార్యకలాపాలలో దాగి ఉంటుందని మరియు సులభంగా గుర్తించబడదని ప్రచారం చేయబడింది. J-20 అత్యుత్తమమైనట్లయితే చైనీయులు రష్యన్ Su-35 కోసం ఎందుకు వెళతారని నిపుణులు అంటున్నారు. అయితే రష్యా జెట్లు కూడా రాఫెల్తో పోటీ పడలేకపోవచ్చు. Su-35 దాని ఆయుధాలు, ఉన్నతమైన సెన్సార్లు, పూర్తిగా సమీకృత ఆర్కిటెక్చర్తో రాఫెల్తో సరిపోలడం లేదు. 4 క్షిపణులతో కూడా సూపర్ క్రూయిజ్ చేయగల సామర్థ్యం, స్టీల్త్ లక్షణాలు అన్నీ కలిసి రాఫెల్ను Su-35 కంటే చాలా శక్తివంతమైనవిగా మార్చాయి అని నంబియార్ తెలిపారు. ఉల్కపాతం 150 కిలోమీటర్ల పరిధితో కూడిన దృశ్యమాన పరిధికి మించిన పొడవైన గాలి నుండి గగనతల క్షిపణి. స్కాల్ప్ అనేది భూమి లేదా నీటిలో స్థిరమైన లక్ష్యాలను ఛేదించడానికి లోతైన దాడుల కోసం విమానం నుంచి 200 కిలోమీటర్ల పరిధి కలిగిన సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణి. రాఫెల్ వద్ద MICA క్షిపణులు కూడా ఉంటాయి. వీటిని దృశ్యమానంగా మరియు పరిధికి మించి గాలి నుండి గాలికి అంతరాయం కలిగించడానికి మరియు గాలి నుండి భూమికి దాడులకు ఉపయోగించవచ్చు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.